guys, welcome to KVR Vlogs. అరే నీకు నాకన్నా ఫుడ్ ఎక్కువైపోయిందా అరే నాకు అర్థం కాదు. సో గాయ్స్ మన బండి మన చేతిలోకి వచ్చేసి నీకు ఇప్పటి నుంచి రేపు షిమ్లా పోతున్నాం మనం. ఒకటే మాట పోలీసులకు ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు. సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో నాకే కాదు మీ అందరికి కూడా ఒక సర్ప్రైజ్. ఏంటి అంటే వీఆర్ టేకింగ్ వన్ వ్యాన్ అంటారా, ట్రక్ ఒక ట్రక్ తీసుకున్నాం ఫర్ మల్టిపుల్ పర్పసెస్. మా క్యాటరింగ్ గురించి కూడా పనికి వస్తుంది, మేము కూడా బయట తిరిగి పనికి వస్తుంది కాబట్టి ఒక ట్రక్ తీసుకున్నాం. సో ఇప్పుడు పోయి దాన్ని డెలివరీ తీసుకోవాలి. సో యూ గైస్ వాచ్ ద హోల్ వ్లాగ్. ఇక ఫటాఫట్ పోదాం, ఎట్లా వాన పడుతుంది, టోపీ గీపీ అన్నీ తీసుకొని పోవాలి. చలో. సో గాయ్స్, జిందగీలో దోస్తులు పనికిరానప్పుడు ఏం చేయాలి, మనతో ఎవరు వస్తే వాళ్ళని దోస్తు చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఒక్కొక్కడు ఎవ్వరికి ఫోన్ చేయి, అందరూ ఆ పని ఉంది ఈ పని ఉంది. ఒకడైతే గ్యాస్, ఇంట్లో గ్యాస్ ఉందంట, మా ఇంట్లో లేదా రా గ్యాస్ ఉంటే బయట రానికి ఏందిరా ప్రాబ్లం. మొత్తం చిల్లర చూతేయాలు దొరుకుతారు దోస్తులందరూ. సో గాయ్స్, గాలి ఎక్కువ వస్తుంది, వాన పడేటట్టుంది. డైరెక్ట్ షోరూమ్ పోయినా కలుగుతాం. అండ్ నేను కూడా మస్తు ఎక్సైట్ ఉన్నా దానికోసం. లైక్ కొత్త తరక్కిలు అవుతుంటే మన జిందగీలో మనం ఎదుగుతూనే ఉన్నాం. ఇక స్టాప్ పెట్టో తేడవుల లైఫ్లో. అలానే లైసెన్స్ లేదు, ర్యాపిడో ఇట్లా ఎవరు యాడ్ అయితే వాళ్ళని యాడ్ చేసుకుంటే వాళ్ళు జిందగీలో అప్పుడే లైఫ్ మజా వస్తుంది, లైఫ్ మ్యాజిక్ అవుతుంది. సో గాయ్స్, ఫైనల్లీ వీఆర్ ఇన్ ద ట్రక్. బాడీ ఇరగొట్టినప్పుడే గైస్, ఆ ట్రక్ని మీకు ఇంకా చూపించలే కదా. ఇక్కడికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి బయటికి పోయినాక ఇక్కడ ఆపుకొని క్లియర్గా వీడియో చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ మాకు ఇంకా కొంచెం టీఆర్ నెంబర్ అవి వచ్చే ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోదాం. అండ్ చెక్ దిస్ అవుట్, యువర్ బాయ్ లుకింగ్ సో హ్యాండ్సమ్. దీన్ని బట్టి మీకు బండి ఏదో అర్థమైపోయి ఉండాలి. మీకు బండి కూడా అర్థమైపోయింది కాబట్టి ఇక మేము ఇప్పుడు ఎటు పోతున్నాం, ఎటు షిమ్లా పోతున్నాం ఇదే బండ్లా. క్యాచ్ గ్యాస్ దాని తర్వాత పెట్రోల్ డీజిల్ కాదు, జిమ్ పోతా నేను బాడీ వాడు బాగా బ్లాగ్స్ చెప్తున్నా కూడా. నేను ఏదో ఒట్టేది దెంగి బాగా దిగుతుంది. అది ఒక వీడియో వచ్చింది చూడు, మంద రాజు అది శివసాయి చేసేది. మంద అవుదామా, బడి తాగుతుంది. అదే తాగుదామా రాజు తాగిచ్చి గొప్ప అనుకున్నా చేస్తాడు. మీకు ఇన్ని రోజులు నేను చెప్పకుండా వాడు దాచిన కదా. రాజు యాక్చువల్గా బైసెక్షువల్. వానికి ఆడవాళ్ళైనా పర్లేదు, మొగోళ్ళైనా పర్లేదు అన్న కేటగిరీ వాడు. బట్ నా దగ్గర ఎప్పుడు అట్లా ఉండడు, ఎందుకంటే వాడు నేను ఒక తమ్ముళ్ళ చూసుకుంటే వాడు నా లోపల ఒక అన్నం చూస్తాడు. సో యాక్చువల్గా బొమ్మడిది, బైసెక్షువల్ అయినప్పుడు మాత్రం అన్న, లేకపోతే బొమ్మడిది. గ్యాస్ ఇంత అవుతున్నా నాకు ఈరోజు ఎందుకో ఒక లోపల లోన్లీ ఫీల్ వస్తుంది గ్యాస్. అయినా నేను చాలా లక్కీ పర్సన్. అయినా వంశీగాడు అనేది అన్నాడు రా, మర్చిపోయినా. ఏమో అన్నాడు, అడుగు చెప్తాడు. మీకు అర్థమవుతుందా చీట్ కోడ్లు? చూసేటోళ్ళకి అర్థమైతే చాలు. If you poke me, I poke you. I pull you. If you pull me, I poke you. రాజుగారు లేదండి, అదేంటండి సడన్ గా? ఇప్పుడు దాకా అన్నారు కదండి రాజుగారు. రాజుగారు లేరండి. అదేంటండి ఇప్పుడు దాకా మీరే కదండి, ఏదో మీరు చాలా లక్కీ అన్నారు కదండి. రాజుగారు మీరు ఎంత లక్కీ, చాలా. ఆదిలాబాద్ పోదామా? Guys, we are planning to go Munnar and we are planning to go Shimla. బండి తీసుకున్నాను అందుకే షిమ్లా, మునార్. పెట్రోల్ డబ్బులు ఏంటంటే బండి అయితే తీసుకున్నాం కానీ ఇప్పుడు దీంట్లో పెట్రోల్ డీజిల్ బండి. డీజిల్ పైసలు ఎట్లా? రాజుగారు ఇది స్పాన్సర్. రాజుగారు మొన్న వంశీ గారు ఇస్తా అన్నాడు. స్నాప్ ఇన్ బ్లాగ్ ఎందుకు కొడతారో తెలియదు అండి కొంచెం. సో ఇప్పుడు మేము ఇక్కడికి డైరెక్ట్ షిమ్లా. ఇక ఈ బ్లాగ్ తర్వాత మీకు నెక్స్ట్ బ్లాగ్ మొత్తం షిమ్లా,
మంచు కొండలు, హిమాలయ పర్వతాలు మొత్తం ఇవే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్, ఇచ్చి ఆడేస్తున్నాం. ఇక నేను రాజుగారు మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, మీరు ఎంత లక్కీయో. ప్లీజ్ ఇక మీ ఇష్టం అండి రాజుగారు. సో మేము ఇక యాక్చువల్గా అయితే ఈరోజు మేము ఆదిలాబాద్ పోదాం అనుకుంటున్నాం, కానీ అది సర్ప్రైజ్, మీకు కూడా సర్ప్రైజ్. ఎందుకు పోతున్నాం ఏంది అనేది నేను మాకు చెప్తా, చెప్పు. ఇప్పుడు కాదు, తర్వాత. సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీ వన్, వీఆర్ గోయింగ్ టు ఆదిలాబాద్. చెప్పు ఏం కాదా? ఎందుకు పోతున్నాం నీకు తెలుసా అసలు? అలా లేకుండా ఒక డైలాగ్ ఉంటుంది. కాదు నేను చెప్తాను. అదేంది ఆన్ రెస్ట్ వాటర్ ఫాల్స్ ఆడపోయి ఏది గుద్ద కొడుకోరా నీళ్ళతోని. సో గైస్ మేము వాటర్ ఫాల్ చూడండి ఆదిలాబాద్ పోతున్నాం. ఒకవేళ మీరు ఇలా ఉంటే మీరు చూస్తారు మమ్మల్ని, ఈ బ్లాగ్ కనెక్ట్ అయి ఉంటే. సో నెక్స్ట్ బ్లాగ్లో డైరెక్ట్ ఇన్ ఆదిలాబాద్, లేకపోతే డైరెక్ట్ ఇన్ షిమ్లా ఫిక్స్ అయిపోయింది ఇదైతే. సో ఫస్ట్ అయితే బండికి టీఆర్ నెంబర్ రాగానే రైట్ ఇటుకెళ్ళి దొబ్బేస్తున్నాం. అరే మీకన్నా గంట ముందు వచ్చినారా నేనేమని చెప్పాలి. ఇక బండి కొంటున్నామంటే తప్పదు, ఇవన్నీ అవుతూ ఉంటాయి. పొద్దున ర్యాపిడో ప్రభుత్వం వచ్చిన దోస్తులు ఎవరు చక్కగా లేక నాకు, ఆయన కూడా దోస్తు అయిపోయిండు. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా ఇది అయిపోతే తొందరగా పోయి పండాలి, నాకు నిద్ర వస్తుంది. పొద్దున రాజుగారు నాకు ఒక మెసేజ్ పెట్టి నా నిద్ర మొత్తం లేపేసి ఒక్క దెబ్బకి. రాజుగారు ఆ మెసేజ్ ఏంటి చెప్పండి. శివానంద కాలేజ్లో ఉంది, అమ్మ వస్తుంది అనే కేజీఎఫ్లో ఉన్నట్టు ఉంటుంది కదా, అట్లాంటి ఒక డైలాగ్ కొట్టిండు రాజుగారు నాతోని. దెబ్బకి నిద్ర అవుట్ అమ్మ నీకు. సో ఎనీవేస్ గాయ్స్, ఆ లైఫ్ అన్నాక వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో మీరు కూడా ఎవరికి స్టిక్ కాకూడదు. బెనిఫిట్స్. సో ఒకరికి స్టిక్ అయ్యి ఎప్పుడు వాళ్ళే అన్నట్టు ఉండకండి. వాళ్ళు ఎప్పుడు ఏ నిమిషంలో ఎట్లా మారిపోతారు ఎవరికి తెలియదు. సో ఉన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయరు, నా సజెషన్స్ ఇది. రాజుగారు ఒకసారి రండి. మనకి ఏం తక్కువ రాజుగారు, ఒక్క నెగిటివ్ చెప్పు మన దాంట్లో. నువ్వే నెగిటివ్ నా కొడుకు, మళ్ళీ నెగిటివ్ చెప్పాలా నేను అట్లా. మనకి ఎందుకు గర్ల్ ఫ్రెండ్లు వస్తలేదు రాజుగారు? మా మేడం కార్ తెలుసా, మా మేడం కార్ నన్ను దబ్బా ముట్టుకొని కార్కి క్లీనర్ కాదు. ఆమె కార్ని కూడా ముట్టు కోపం, ఫుల్ కోపం వస్తుంది. అందుకే నన్ను దబ్బా ముట్టుకుంది. ముట్టుకున్నట్టు ఉండదేమో. కాదురా, నేను ఫేవరెట్ కదా చెప్తాను. ఇప్పుడు రాజుగారు మనకి ఏం తక్కువ రాజుగారు, ఒక్క నెగిటివ్ చెప్పు మన దాంట్లో. అసలు మనం ఎందుకు నచ్చాం ఆడోళ్ళకి? అయ్యో మనిషే నెగిటివ్ రా, మనమే నెగిటివ్ నా కొడుకుదాం మనం. ఏం నెగిటివ్ పని చేసినాం రాజుగారు? చేయకపోయినది అంతే, అట్లే వాళ్ళకి అట్లే అనిపిస్తుంది. జిందగీలా ఒక అమ్మాయి వస్తే ఎంత మంచిగా చూసుకుంటాం రాజుగారు మనం. ఇంకా పక్కన కూర్చోబెట్టుకొని, షోల్డర్ మీద తల పెట్టుకొని, బస్సులలో పాస్ చూపించి ఆధార్ కార్డు చూపించి తిరుగుకుంటా. మనం ఎందుకు ఆధార్ కార్డు? అందుకే పాస్ అన్న నేను ముందు, పాస్ ఆధార్ కార్డు. చెప్పరా సార్, ఇంత పాజిటివ్ మనుషులకు కూడా ఎందుకు? ఏం నెగిటివ్ మీ దాంట్లోనా నీ దాంట్లోనా? మా దాంట్లో మన దిష్టి చుక్కలేదు అంతే. అన్నా నువ్వు పక్కన సార్ చెప్పనా, అది వెళ్ళిపోను. ఇంత పాజిటివ్ మనుషుల్ని, ఇంత మంచి మనుషుల్ని ఎట్లా అమ్మాయిలు ఇగ్నోర్ చేస్తారో అర్థమవుతలేదు. మనుషులను మనకు అయినా ఒకటి చెప్పాలంటే, మాకు అమ్మాయిలు వద్దు కూడా యాక్చువల్గా. నేను రాజానగిరి మంద ఆఫీస్ చూడుకున్నారా మీరు అందరూ వీడియో చూసిరా? అమ్మతో నేను ఇప్పుడు చూస్తుండే, నువ్వు చూపిస్తుంటే నిజంగా నేను అది మా ఫ్రెండ్ గారు పంపించాను. అదంతా సెకండరీ. కానీ ఇంత మంచి మనుషులకి ఎందుకు పడతలేరు మీరు? మీకేమైనా తక్కువ? మీకు ఏంది మీ ప్రాబ్లం ఏం చెప్పారు మాకు? ఏ ప్రాబ్లం? రాజుగారు ఉన్నారు అన్ని సాల్వ్. మీకు పైసల ప్రాబ్లం ఉందా? అవి టెంట్లు వేసుకొని కూర్చుంటాడు, అందులో వీళ్ళది ఒక టెంట్ ఉంటుంది. పైసల ప్రాబ్లం, పిల్లల ప్రాబ్లం, ఇంకేంటంటే ఉంటాయి ప్రాబ్లం, ఏవో సంథింగ్ ప్రాబ్లమ్. సో ఇట్లా ఇంత మంచోళ్ళని వదులుకొని ఏం చేద్దాం అనుకొని చెప్పురు మీరు రేపు పొద్దున జిందగీలా. గైస్ అర్థం చేసుకోండి. రాజుగారి ఇన్స్టాగ్రామ్ ఐడి నా ఫాలోయింగ్ లిస్ట్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. వెళ్ళి మా ఇద్దరికి ఫాలో కొట్టండి, మెసేజ్ చేయండి. వీఆర్ రెడీ టు రిప్లై. ఓన్లీ గర్ల్స్, అందమైన గర్ల్స్ మాత్రమే, నాట్ ప్రతి. సో గాయ్స్ మన బండి మన చేతిలోకి వచ్చేసి నేను ఇప్పటి నుంచి రేపు షిమ్లా పోతున్నాం మనం. అన్ని మజాకుల్లో నాట్ ఏది నిజం కాదు, ఏడికి పోతలే. బట్ ఆ డెలివరీ అయితే తీసుకున్నాం బండి. సో ఇక మనం కూడా ట్రక్ లాగర్ లైఫ్, ట్రక్ లాగింగ్ చేద్దాం. ట్రక్ లాగింగ్ ఏమంటారు? ఎనీవేస్ మంచి పని చేసినాం. మా అయ్య మంచి పని చేసిన బండి తీసుకొని ఇక మా క్యాటరింగ్ పర్పస్ కూడా పనికి వస్తుంది కదా అన్నట్టు తీసుకున్నాము. సో ఇక ఇంటికి పోయి దీన్ని పెట్టేది. ఫస్ట్ మీకు బండి చూపించలేదు కదా, నా ఫోన్లో ఛార్జ్ ఇవ్వలేదు. ఏదైనా బండి ఆపుకొని మీకు బండి చూపిస్తాను. సో
బండి అయితే ఇంటి దగ్గర పెట్టేసినాం. కాకపోతే ఇప్పుడు మనకు ఒక అర్జెంట్ పని పడ్డది, అర్జెంట్గా మనం జేబీఎస్ పోవాలి. సో ఇప్పుడు ఈ బాగా తిరగడం లేకుండా బండి నడిపడం పొద్దుంచి బండి నడపడం స్ట్రెస్ లేకుండా వీఆర్ హెడింగ్ టువర్డ్స్ జేబీఎస్. రాజుగారు మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో రాజుగారిని తీసుకొని మనం జేబీఎస్ పోయాం. అక్కడ పోయినాక ఎందుకు పోయినాం, దేనికోసం పోయినాం మీకు చెప్తాం. సర్ప్రైజ్. నేను మంచిగానే పడతలేదు. నయా నయా ప్యార్ వాలా బాత్ కర్ రహా హై. సో నువ్వు కూడా లిఫ్ట్ కదిలింది ఏంది. సో గైస్ ఫైనలీ రాజుగారు కలిసారు మనల్ని. అమ్మతోటే మెట్రో కూడా వచ్చింది. ఒక్క నిమిషం గైస్, మెట్రోకి నేను మాట్లాడాలి. ఒక్కటే నిమిషం మీరు ఇట్లా కామెంట్ అప్పటిలోపు. వెల్కమ్ టు కేవీఆర్ బ్లాగ్స్. అరే నీకు నాకన్నా ఫుడ్ ఎక్కువైపోయింది అరా, నాకు అర్థం గైస్. మెట్రో ఇది అయ్యారన్నట్టు వెనకాలకి వెళ్ళాను. నువ్వు ఏంద్రా అయ్యే మెట్రో చూడ. ఈ కాలంలో ఫ్రెండ్స్ని కూడా నమ్మేది లేదు. ఇట్లా అమ్మాయిలతో ఫోన్ మాట్లాడుతుంటే ఇంక అబ్బాయిలు ఏందో మనకి సంబంధం లేదు అన్నట్టు. సరే బాయ్. చూడండి నేను ఎంత మంచిగా చూసిరా. నువ్వు గుండె మిచ్చేసావు, నేను ఎక్కువ పిల్ల ఎక్కువ. ఇప్పుడు నువ్వు నేను నీకోసం 60 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చినారా నీకోసం. నేను నీకోసం వస్తున్నా. ఇంకా పైసలు పెడుతున్నావా? నీ జేబులో రూపాయి 1000 రూపాయలు ఉన్నాయి, అకౌంట్ ₹1 తీస్తున్నావా? లేవు, 0 ఉన్నాయి అకౌంట్లో. ఎట్లా పోదామన్నారా మరి మా ఆడికి? అప్పుడు సెట్ అయితే అప్పటికి ఎంత వైర్ వస్తుంది చూసిరా. కాదు ఎప్పుడు ఇందాకనే బండి పాడేసి చూపిద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా. చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అమ్మాయిలు తను సోది పట్టేవాళ్ళని ఏం లేదు. మొత్తం ఒకటేసారి వస్తాయి, 10 సార్లు రావు మాటలు. పోయి బస్సు అడిగిరా పోరు ఎప్పుడు దిగుతాడు. మళ్ళీ పిచ్చిలని చెప్పి ఇప్పటికి 5 బస్సులు ఉంటే ఎన్నిసార్లు అడుగుతుంది అంటాడు. రాజు 5 సార్లు పోయి అడిగొచ్చి ఇప్పటికి బస్సు ఎప్పుడు వస్తుంది. అన్ని బస్సులు వస్తాయి కానీ అన్ని ఏసీ బస్సులు వస్తున్నాయి, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడిగిరా పోరా పోయి. రాజుగారు వెళ్ళి ఒకసారి అడిగిరండి. ఏంటి అంటారండి? ఒకటే మాట, పోలీసులో ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? ఊరికే బస్సులు ఎందుకు అడుగుతున్నావు? అమ్మా ఇప్పటికి 4 సార్లు పోయినాడు వాడు. అప్పటికే నాకు సీరియస్గా చూస్తుండు. అన్న ఆయన పండుకుని నేను పోయినామంటే ఆయన పండుకున్నాడు, పక్కన నేర్పుతుండు. అన్న ఆదిలాబాద్ బస్ ఎప్పుడు ఉందంటే, తమ్ముడు 11:15 ఉంది, 11:30 ఉంది, 10:45 ఒకటి ఉంది, 3 ఒకటేసారి చెప్పేసిండు. అన్న ఇక్కడ నుంచి వెళ్తాయి అక్కడి నుంచి వస్తాయనంటే అడిగిన ఎదిగిట, తమ్ముడు ఈ నుంచే పోతాయి, అక్కడి నుంచి వస్తాయి అంటే అక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి వస్తాయంటే, తమ్ముడు MGBS నుంచి ఇక్కడికి వస్తాయని చెప్పిండు ఒకసారి. ఇంకా మళ్ళీ పోయి అడిగినాం అనుకో, తమ్ముడు నేను బయటకు వచ్చి బస్ ఎక్కిస్తా, నీ టికెట్ చూపెట్టామని అంటే నేను ఏం చెప్పాలి? లేదు, నాకు జస్ట్ టికెట్ అడిగినాక నా ఇజ్జత్ పోతాడు. చాలా మంది నిలబడ్డారు ఇప్పటికే. డైరెక్ట్ బస్సులో కండక్టర్తో టికెట్ తీసుకుందాం ఫిక్స్. మా వాళ్ళు వస్తారు అన్న, పోయి చెప్తా ఇప్పుడు పోయి, బాయ్ కండక్టర్ కనిపిస్తలేడు, మా టికెట్ గాలికి కొట్టుకోపోయింది, కండక్టర్ మన సాడ్ రియాలిటీ ఏంటంటే మా బస్సు వెళ్ళిపోయిందంట. మేము బస్ మిస్ అయినాం. ఒక మంచి పని ఏం చేసినామంటే మేము టికెట్లు ముందు కొనుక్కోలేదు, బస్సులో తీసుకున్నాం. కండక్టర్ ఇస్తాడేమో అనుకున్నాం. బుక్ గేడ పడ్డదంటే కండక్టర్ ఉండదు అట్లాంటి బస్సులకి. ఇక ఏదైతే అయింది, రేపు పొద్దుగా లేచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక వీడికైతే ఈ బ్లాగ్ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ టు రాజు గారు. మస్తు ఒక 5-6 సార్లు పోయి ఉంటాడు టికెట్ కౌంటర్ కాడికి. బస్సు వస్తుందా అని అవల లంజోడుగా పోయినోని బస్సు గురించి కరెక్ట్ కనుక్కోవడానికి చేతగా. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే నేను.